అలా అనిపించింది అన్న కోర్టు చాలా చక్కగా ఉంది. ఇలాంటి సినిమాను సమాజానికి ఉపయోగపడే మూవీ. ఇట్లాంటి మూవీని చూడండి దయచేసి. పనికిమాలిన సినిమాలు చూడకండి. ఆ లవ్వులు అని గివ్ అని పైనుంచి కిందనైనా పైనుంచి ఆ ఆలియా భట్ అని ఇంకో భట్ అని అట్లాంటి సినిమా చూడొద్దు దయచేసి. 2 చేతులు పిల్లలకు ఇట్లాంటి సినిమాని చూడండి. పుష్పను తగ్గించి దీన్ని పెంచి మాట్లాడడానికి కారణం ఏంటన్న? నేను పుష్ప సినిమా 100కి 100% ఇంట్లో పిల్లలు ఉంటారు కదా తగ్గేదేలే అంటాడు. ఆడిపోయి ఇప్పుడు ఈడ తగ్గాడు. ఆ స్కూల్ పోతాడు. స్కూల్ పోయిన 10th క్లాస్లో ఫెయిల్ అవుతాడు. కింద గోసి పైన ఒకటి షర్ట్ ఉండేది ఏముంటుంది అదే కూలి పని చేయాల్సి వస్తే పుష్ప సినిమా చూస్తే. ఇట్లాంటి సినిమా చూసినాం అనుకో 10th పాస్ అవుతాడు, ఇంటర్ పాస్ అవుతాడు, డిగ్రీ పాస్ అవుతాడు. దాని తర్వాత మంచి ఉద్యోగం చేస్తాడు. పుష్ప బాగుంది, ఇది బాగుంది. ఇయ్యమ్మ పుష్ప సినిమా గురించి ఎత్తకుండా పనికిమాల సినిమానా అట్లా ఆ స్టోరీ నేను అల్లు అర్జున్ తిడతలేను. ఆ స్టోరీ రాసి గాడికి తిడుతున్నా. పుష్ప బాగాలేకపోయినా 2000 పట్టింది. 2000 కోట్లు నేను చెప్తున్నా ఇంకోటి చెప్తున్నా. నీ పేరు నేను చెప్తున్నా చూడు. ఇగో చెప్తున్నా భయ్యా, హుస్సేన్ సాగర్ ఉంది భయ్యా మన పక్కనే హుస్సేన్ సాగర్. ఆ హుస్సేన్ సాగర్ అందరు ప్రపంచ నలుమూలలో వచ్చి చూడటానికి వస్తుంది. దేనికి? అందులో మనం హైదరాబాద్ వాళ్ళు మొత్తం 1, 2 పోస్తున్నాం. దాన్ని చూడటానికి వస్తారు. పనికిమాలిన సినిమాలు 100 మంది చూస్తారు. మంచి సినిమా కాదు. ఇక నువ్వు చెప్తే నేనేం చెప్పలేదు. 2000 కోట్లు కొట్టిన సినిమా బాగాలేదు. నువ్వు రండి ఇగో చెప్తా. ఇగో ఇంకోసారి చెట్లలో అమ్మాయి అబ్బాయి పోతే 100 మంది చూస్తారు. అదే సాంప్రదాయంగా ఒక తెలుగు అమ్మాయి పోతే ఎవరు చూడరు. ఇక నువ్వు చెప్పేదాన్ని అల్లు అర్జున్ అంటే మరి ఎందుకు పుష్పని తిడతలేను. ఆ స్టోరీ రాసిన గాడిని తిడుతున్నా. ఎందుకు? వై బికాస్ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్. నీ తల్లి ఆయన వెనక చేతులు కాళ్ళు కట్టుకున్న తర్వాత ఫైట్ ఎవరైనా చేస్తాడా? తెలుగు ఇంగ్లీష్ లో ఏమైనా చేశాడనా? ఎవరైనా చేశాడా? చేయలే. సుకుమార్ ని తిడతాడు. స్టోరీ రాసిన జానీ మాస్టర్ అవార్డు చూసినారా బాయ్? అరే భయ్యా అన్నా కచ్చరాగాలు ఇట్లానే ఉంటారు. పందులే గుంపులు వస్తాయి. నాని సింగిల్ గా వస్తాడు. తగ్గదు. బానే ఉంది బ్రో. నీకు మాట్లాడే దమ్ము ఉంటే పుష్ప సినిమా యాక్టింగ్ అల్లు అర్జున్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. కానీ ఆ సినిమా స్టోరీ నాకు నచ్చలే. దాన్ని చూసి ఈ అన్నం చూసి నేర్చుకోవాలి. ఈ అన్న పోయి దొంగ కొట్టుకుంటే ఒక